తెలంగాణ భవన్లో రాజ్యాంగం విద్రోహం పేరుతో లఘు నాటికను ప్రదర్శించారు. రేవంత్ నిరంకుశ పాలన, రాహుల్ మౌనం అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాతర వేసి అనుముల రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. బలహీనుల రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారని అన్నారు. గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాతర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఒక తార్కాణం ఇప్పుడే మీరు చూశారు. బలహీనుల గొంతు లేకుండా దేశంలో చట్టాలు క్లియర్గా ఉన్నాయి. మీరు ఎవరిదైనా భూమి తీసుకోవాలన్నా, ఎవరినైనా అక్కడి నుంచి పక్కకు జరపాలన్నా వారికి రాజ్యాంగం ప్రకారం వారికి ఉన్న హక్కులు, కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం, వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరిట, మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి, ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి, వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి వారిని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.